హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై లిటిల్ ఏంజెల్ వరల్డ్. ఈరోజు ఏంటంటే పనంతా అయిపోయిందండి. చాలా సింపుల్ వంట చేసేసాను. అందుకే అదేమి షూట్ చేయలేదు. ఎందుకంటే నేను నైట్ మొబైల్కి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. ఇంకా సో మార్నింగ్ నాకు షూట్ చేయడానికి కుదరలేదు. ఇక్కడ ఏంటంటే కొంచెం మనం హెల్తీగా ఉండడానికి ఎర్లీ మార్నింగ్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఈరోజు మా అమ్మాయికి వేసిన జడ అన్నమాట. మా అత్తయ్య చెప్తా ఉంటారు, ఆకలేస్తుంది అత్తమ్మ మిడ్ నైట్లో అంటే బిస్కెట్లు ఇయ్యోటి పెట్టుకో, పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకో అని చెప్పేసి. నిజంగా కొన్ని అత్తలలో కూడా మంచోళ్ళు ఉంటారండి. కొంచెం మంచి కొంచెం పిచ్చి ఉంటారు మనుషులు. మనం కూడా అంతే ఉంటాం కదా, కోడళ్ళం అయినా కానీ. ఒక్కొక్కసారి నచ్చుతారు, ఒక్కొక్కసారి నచ్చరు. మనం కూడా అంతే వాళ్ళకి అంతే. ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి కోసం అని చెప్పేసి హెయిర్ డ్రైయర్ తెప్పించాను. అంటే నేనేమో తనకి చేతులు కాలుతాయేమో అని చెప్పేసి నేను ఇది తెప్పిస్తే, మా అమ్మాయి ఏమో ఇదేంటి చిన్న పిల్లలకి మెల్ల తెప్పించావు, అదే బాగుండిద్ది అనేసి అంది. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల. మనం ప్రేమ వాళ్ళకి అక్కడ కనిపించదు. మనం ఏది కొంటామో నెక్స్ట్‌ది కనిపిచ్చిద్ది వాళ్ళకి. అదైతే బాగుండేది కదా అని చెప్పేసి. కానీ ఇదైతే పర్వాలేదు, ఓకే. అంటే మా అమ్మాయికేమో ఇలా రింగులు తిరగాలంట. కానీ నేనేమి అలాంటివి ఏం చేయలేదు కదా. మామూలుగా స్ట్రెయిట్‌నర్ చేసుకోవడానికి అని చెప్పేసి తెప్పించాను. అదంతా అంటే కొంచెం ప్లాస్టిక్ లాగా కొంచెం సెక్యూర్డ్‌గా అనిపించింది. చూసి చూసి రివ్యూస్ చదివి తెప్పిస్తే పుసుక్కున మా అమ్మాయి ఇది కాకుండా ఇంకోటి తెప్పిస్తే బాగుండేది అనేసి అనేటప్పటికే, సరే దీని మీద ప్రాక్టీస్ చేయి నాన్న తర్వాత తెప్పిస్తాను అని చెప్పాను. మరీ లక్షలకి, వేలకి వేలు అంటే ఖర్చు పెట్టలేంలే కానీ పిల్లలు అడిగిన దాన్ని. ఓకే. అది నెక్స్ట్ ఏంటంటే ఇంకా నాకు ఇక్కడ బట్టలు ఆరేసేసుకున్నాను పొద్దున్నే 7:30 కల్లా. ఇంకా బట్టలు ఆరేసేసుకొని నా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసాను. చాలా బట్టలు ఉండిపోయినాయి. ఇంకా సో వేరే ఫోన్ తోటి దీన్ని షూట్ చేశాను. మరి ఇంకా ఏంటంటే మనం ముందే చూసుకుంటే బాగుండిద్దేమో. ఇక్కడ మనం ఒక్కోసారి అంతే, ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ఉండమనమాట. ఈ జడ మాత్రం నాకు చాలా బాగా నచ్చేసిందండి. ఏద్దామంటే నాకేమో అదే చెప్పా కదా, ట్రైపాడ్ పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని ఫోన్ చూస్తే ఇంక దానిలో ఛార్జింగ్ లేదు. ఇంకేం చేస్తాము. ఇది మాత్రం ఇంతవరకు కొంచెం షూట్ చేశాను. ఇంకంతే. ఈరోజు ఏంటంటే ధనియాలు, జీలకర్ర, సోంపు నానేసేసి అవి వాటర్ తాగాను. ఈ డిటాక్స్ వాటర్ అంట. ఈ వెయిట్ లాస్ అయితే తెలీదు కానీ నాకు మాత్రం ఇది తాగితే ఏమైందంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ లాగా అనిపించింది. నాకు ఊరికే కోపం వస్తుంది. అదైతే నాకు ఈరోజు కనిపించలేదు. ఇది కాదో తెలీదు కానీ మీలో ఎవరికైనా కానీ వెయిట్ లాస్‌కైనా కానీ ఈ డ్రింక్ తాగండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.